నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేట గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి ఉపాధి హామీ కూలీలను వివరించారు. జాబ్ కార్డ్ కలిగిన వారు పనికి వచ్చారా లేదా అని జాబ్ కార్డుదారులను విచారించారు. బినామీ మస్టర్లు వేస్తే కూలీలకు అన్యాయం జరుగుతుందని కూలీలకు తెలిపారు. కూలీ నగదు ఎక్కడి నుండి డ్రా చేస్తున్నారని కూలీలను విచారించారు. బాలాజీరావుపేట గ్రామంలో బినామీ మస్టర్లు వేసి కూలీల డబ్బులు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారని, పనికి రాని వారి పేర్లు అధిక సంఖ్యలో రాసి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని తమకు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేట గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి ఉపాధి హామీ కూలీలను వివరించారు. జాబ్ కార్డ్ కలిగిన వారు పనికి వచ్చారా లేదా అని జాబ్ కార్డుదారులను విచారించారు. బినామీ మస్టర్లు వేస్తే కూలీలకు అన్యాయం జరుగుతుందని కూలీలకు తెలిపారు. కూలీ నగదు ఎక్కడి నుండి డ్రా చేస్తున్నారని కూలీలను విచారించారు. బాలాజీరావుపేట గ్రామంలో బినామీ మస్టర్లు వేసి కూలీల డబ్బులు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారని, పనికి రాని వారి పేర్లు అధిక సంఖ్యలో రాసి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని తమకు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. బ్యాంక్ లో తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము వచ్చిన పరిస్థితి ఏంటంటే, మీకు ఇక్కడ మీరు చేసిన వెళ్ళే వాళ్ళు కాకుండా పనికి వెళ్ళని వాళ్ళకి కూడా మస్టర్లు వేస్తున్నారు. ఇప్పుడు మీరు 10 మంది పనికి వెళ్తే మస్టర్లో 15 మందికి వేస్తే డబ్బులు ఎక్కువ మనకి వేతనాలు ఎలా పడతాయి? చేసిన పనిని బట్టే కదా. మీరు 10 మంది చేసిన పనిని 15 మందికి వేస్తే మీకు డబ్బులు తగ్గుతాయా ఎక్కువ అవుతాయా? తగ్గుతాయి కదా. మీ కష్టాన్ని వేరే వాళ్ళు కూడా పంచుకుంటున్నట్లే కదా, అవునా కదా? అవును. కాబట్టి మీరు మీ దగ్గర ఎవరైతే పని చేపిస్తున్నారో మేట్లు కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానివ్వండి, వాళ్ళకి చెప్పండి, మేము ఎంత చేసాము, మాకు ఎంత కూలి పడుతుంది అనేది అక్కడికక్కడే మాకు కొలత తీసి చెప్పమనండి. ప్రతి వారం కొలత తీసే కదా మీకు వేతనాలు వేస్తారు. సో కొలత తీసుకోవడానికి వచ్చినప్పుడు మీలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు పనిచేసే వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళు ఏం కొలతలు తీస్తున్నారు? ఇప్పుడు మీరు 10 మంది చేశారు, 15 మందికో 20 మందికో మస్టర్ వేసేసి ఉంటారు. మీకు వచ్చే 200, 300లో వాళ్ళకు కూడా సగం డబ్బులు పోతాయి, అవునా కదా? సో అవన్నీ తగ్గాలంటే మీరు ముందు జాబ్ కార్డ్స్ పెట్టుకోవాలా. చిన్న నోట్బుక్, ఒక 5 రూపాయల నోట్బుక్ పెట్టుకుంటే ఈ సంవత్సరంలో మీరు ఎన్ని దినాలు పనిచేశారు, మీ కుటుంబం ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి అనేది వారం వారం వాళ్ళు రాస్తారు అందులో, ఫీల్డ్ అసిస్టెంట్. అట్లా మనకి ఇంకా మనం ఎంత చేసాము, ఇంకా ఎన్ని పని దినాలు ఉన్నాయి, అసలు మనకి వారానికి ఎంత పడుతుంది, రోజుకి ఎంత పడుతుంది అనేది మీకు అవగాహన ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు ఆ పుస్తకం చూపిస్తే మాకు అర్థమైపోతుంది. అది తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఏంటి, జాబ్ కార్డ్స్ పైనుంచి రావట్లేదు అని చెప్పి వీళ్ళు రాయడం మానేస్తున్నారు. అసలు ఎన్ని రోజులు పని చేస్తున్నారో మీకు తెలియట్లా, ఎంత డబ్బులు పడుతున్నాయో తెలియట్లేదు మీకు. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడినప్పుడు తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మిషన్ తెచ్చి ఇక్కడ ఊర్లోనే తీసుకుంటున్నారు అనేది మాకు తెలిసిన సమాచారం. మీరేమో బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటామంటున్నారు. బ్యాంకుకి వెళ్లకుండా బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అని ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ వేలు ముద్రలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనేది మాకు తెలిసిన సమాచారం, అవునా కాదా? మేము అవన్నీ చెప్పమయ్యా, మాకు తెలిసిన సమాచారం అంటున్నా. మీరు బ్యాంకుకి వెళ్తున్నాం అంటున్నారు కాబట్టి మీ మాటే తీసుకుంటాం. ఇప్పుడు నష్టపోకూడదు, మీరు కష్టం చేసి మీరు నష్టపోకూడదు అనేది ఎవరిదైనా ఉద్దేశం. అర్థమవుతుందా? మీకు అవగాహన ఉండాలి, మనం ఎంత పని చేస్తున్నాము, మనకి ఎంత వేతనాలు పడుతున్నాయి, మన వేతనాలు మనకే వస్తున్నాయా లేదా మనం చేసిన పనిలో వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారా అనేది మీకు అవగాహన ఉండాలి. మీరు ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు హక్కుగా కల్పించింది పని పెట్టడము. మీకు వ్యవసాయ పనులు లేని సమయంలో మీ ఊర్లోనే ఉంటూ పనులు చేసుకునేది మీకు హక్కుగా ప్రభుత్వం ఇచ్చింది. మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులు, ఎఫ్ఏ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, ఏపీఓ, మండలంలో ఏపీఓలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. మీరు వచ్చిందే సరిపోతుందిలే అంటే కుదరదు, కొలతల ప్రకారం చేసుకోవాలి. ఎంత వస్తుంది చెప్పండి? ఈ సంవత్సరం నుంచి మనకి వేతనం ఎంతవరకు మ్యాక్సిమం వస్తుంది? చేసే పని డబ్బులు మేడం 250, 260 దాకా పడుతుంది. ఇప్పుడు అసలు ఎంత తీసుకోవచ్చు మీరు? పూర్తిగా కొలతల ప్రకారం చేస్తే
ప్రభుత్వం చెప్పిన కొలతల ప్రకారం అయితే చేయలేము మేడం. 300 పైన తీసుకోవచ్చు.